రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో గుండెల్ని పిండేసే అత్యంత కిరాతకమైన ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఏకంగా 6గురిని అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపేశాడు. ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెటూరు ఈ సామూహిక హత్యకాండంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికను వేధించాడనే కారణంతో మే 16న బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై పోక్సో కేసు నమోదయ్యింది. ఈ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన రాజ్ కుమార్ ఆ కుటుంబంపై విపరీతంగా కక్ష పెంచుకున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో వీరంగం సృష్టిస్తూ బాధిత బాలికపై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన సదరు మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మలను విచక్షణ రహితంగా కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. అంతటితో ఆ కిరాతకుడు ఆగ్రహం చల్లారలేదు. అక్కడి నుండి నేరుగా తన నివాసానికి చేరుకుని నిద్రిస్తున్న తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలాగే తన 2 చిన్నారి కొడుకులను కూడా బెడ్ పైనే కత్తితో అత్యంత క్రూరంగా హతమార్చాడు. ఒకే రాత్రి తన కక్ష కోసం 6గురిని ఊచకోత కోసిన ఈ సంఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హత్యలు చేసిన అనంతరం నిందితుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి అక్కడి నుండి పరారయ్యాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అర్ధరాత్రి 1 గంటల సమయంలో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్, సిఐ కాంతారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాదానగర్, చేవెళ్ల ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న తమ కూతురు, మనవల్ల శవాలను చూసి సరిత కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. పరారీలో ఉన్న కిరాతకుడు రాజ్ కుమార్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.